సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు భీమన్న, మీరు చూస్తున్నారు బాలు పంప్స్ అనమాట. సో ఫ్రెండ్స్, ఈరోజు ఏంటంటే చిన్న మీకు ఒక మోటివేషన్ స్పీచ్ అయితే నేను చెప్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా కోళ్ళు పెట్టాలనుకుంటే, ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దానికి 1కి 10 సార్లు మీరు కనుక్కోండి. సో మీకు ఏమైతే ఇష్టం ఉంటుందో దాని మీద ఫోకస్ పెట్టండి. సో నేనేమంటున్నానంటే, మనకు నచ్చిన ఒక విషయం ఉంటుంది, మనకు 2-3 విషయాలు మనకు నచ్చినవి ఉంటాయి. ఇది పెట్టేసాం, అది పోయిందా, ఇది వదిలేద్దాంలే, అది పెట్టేమది పోయింది, అది వదిలేసాం అన్నట్టు కాకుండా ఏదైనా మీకు నచ్చిన విషయం ఒకటి ఉంటుంది చూడు. సో నాకు స్టడీ పరంగా నాకు నచ్చిన విషయంలో నాకు టీచర్ అవ్వాలని ఉండింది. అంటే టీచర్ అవ్వాలని, ఎలాగైనా టీచర్ అవ్వాలి, ఖచ్చితంగా జాబ్ కొట్టాలని ఒక కాన్ఫిడెన్స్ అయితే ఒక ఏమంటారు, దానికి ఒక పట్టుదల అయితే ఉండింది. కానీ మధ్యలో చిన్న ప్రాబ్లం వచ్చింది నాకు, అంటే కొంచెం మానసికంగా చిన్న హెల్త్ ప్రాబ్లమ్తో ఆరోగ్య సమస్యలు రావడం వల్ల ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు మనం లైఫ్లో ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా మనము లేదు అనకుండా ఉండకుండా, ఎప్పుడు పక్కవాడిని చూసి ఏడవడం కాకుండా, అంటే పక్కవాడికి రూపాయి వస్తున్నప్పుడు మనం ఎలాంటి చదువుకున్నాం కాబట్టి ఎలా ఉంటుందంటే, అబ్బా ఆడు సంపాదిస్తున్నట్రా, మనమేంటి ఇలా ఉన్నాం, ఇంకా ఆడికేంట్రా అనే మాట రాకూడదు రేపటికి. సో అలా రాకుండా ఉండాలంటే మనం ఏదో ఒకటి పెట్టుకోవాలి, ఏదో ఒక గోల్ పెట్టుకోవాలి. అంటే మనకు మన నచ్చిన విషయమే ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లైఫ్ని మనం ముందుకు వెళ్ళగలం అనమాట. సో ఆ విధంగా నేనేమనుకున్నానంటే, లైఫ్లో ఏం లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకవేళ టీచర్ అవ్వకపోతే కోడ్లు పెంచుకుందాం అనుకున్నాను. కోడ్ల షెడ్ అయితే పెట్టాలనుకున్నాను. అది ఏ షెడ్ అయినా అవ్వచ్చు, అది నాటు కోడ్ల షెడ్ అవ్వచ్చు, మనకు మీట్ పర్పస్ అవ్వచ్చు, పందెం అవ్వచ్చు. సో దేనైనా నాకు పట్టుదల ఎక్కువ అనమాట. నేను సాధించే వరకు వదలను. అది నాకు చిన్నప్పటి నుండి నాకు మా గురువులు, నేను స్కూల్ ఉన్నప్పుడు కానీ కాలేజీలో ఉన్నప్పుడు కానీ నాకు నేర్పించిన మా ఉపాధ్యాయులు ఏంటంటే, నాలో ఉన్న దాన్ని నమ్ముతారనమాట. అంటే కాన్ఫిడెన్స్ని కానీ నాలో ఉన్న పట్టుదలని నన్ను నమ్ముతారనమాట. సో అదే అనమాట, నాకు ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు కానీ వచ్చిన నమ్మకం అయితే ఎక్కువ. ఏదైనా ఒక పని కష్టపడ్డానంటే అది ఖచ్చితంగా ఫలితం వస్తుందని నాకు తెలుసు. సో అదనమాట. ఈరోజు నేను ఇంకా సక్సెస్ అయితే ఇంకా పూర్తి కాలేదు, కానీ చెప్తున్నాను. ఏంటన్నా నువ్వు ఇంకా సక్సెస్ కాలేదంటున్నావు, ఏదో మోటివేట్ అంటున్నావు, నువ్వు ఏదో స్పీచ్ ఇస్తున్నావు అని అనుకోవచ్చు. నేను షెడ్ పెట్టుకోవడం, సో దాంట్లో నాకు ఏంటంటే ఆల్మోస్ట్ నేను కోడ్లు ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేస్తే మనకి ఎక్కువ అవుతుంది, ఎక్కువైనప్పుడు మనం ఏ విధంగా డబ్బులు వస్తుంది అనే విషయంలో నేనైతే ఫోకస్ పెట్టాను. అది నేను సాధించగలిగాను కూడా. ఆ విషయంలో కోడ్లు చేయాలని చాలా కష్టపడాలి. మనం గుడ్లు పెట్టిస్తాం, గుడ్లు క్రాసింగ్ అంటే తొందరగా క్రాసింగ్ చేయించాలి, గుడ్లు పెట్టించాలి. గుడ్లు నుండి ప్రతి 10 గుడ్లు అయితే 10 పిల్లలు మనకి రావాలి అని అనుకోవాలి. ఖచ్చితంగా తప్పదు, రావాలి అనుకోవాలి అంతే. ఇంకా అందులో మనకి ఎన్ని వచ్చిందో, అంత తక్కువ వచ్చిందో డిసప్పాయింట్ అవ్వడం కాదు, ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి అలా చేసుకుని నేను చాలా కోడ్లు అయితే చాలా ఎక్కువ చేశాను. 2 సార్లు నాకు లాస్ వచ్చింది కూడా, 5 లక్షలు లాస్ వచ్చినా కానీ ఇంకా అలా ముందుకు వెళ్తూనే ఉన్నాను. సో ఎవరు కూడా గివ్ అప్ ఇవ్వద్దు. మీకు నచ్చిన విషయంలో ఫోకస్ పెట్టండి, ఫోకస్ పెడితే ముందుకెళ్ళండి. అప్పుడు ఖచ్చితంగా మీరు షెడ్ పెట్టుకున్న ముందుకెళ్తారు. సో కోడ్లు పెంచుకుని అయితే ఖచ్చితంగా మీకు ప్యాషన్ ఉంటే చాలా ఆటోమేటిక్గా మీకు అన్నీ వస్తుంది. ఓకేనా? సో లైక్ చేయండి.